అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు తూర్పారబోత. ఇక కథ విందామా? ఇంత రేతిరి కాడ ఎక్కడికి వెళ్తావు? పొద్దుగూకినాక మొదలైన వాన ఇంకా తగ్గలేదు. దానికి తోడు కరెంటు కూడా లేదు. దారి కనపడక ఏ పురుగో పుట్రో కుడితే ఏం గాను? నా మాటిను. కాసేపు అయితే తెల్లారుద్ది, అప్పుడు వెళ్ళొచ్చు. ఆగిపో. ఉరుములతో మెరుపులతోనూ మిరుమిట్లు గొలుపుతున్న ఆకాశాన్ని చూస్తూ చెప్పింది శాంతమ్మ. చూరులో ఉన్న గోనె పట్టాన్ని తీసుకుని తల తడవకుండా చిన్నపాటి గొడుగులాగా చేసుకుంటున్న మల్లేశం ఆమె మాటలకు చిన్నగా నవ్వుతూ, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే పని. తాతతో కలిసి వెళ్ళాను, నా తండ్రితో కలిసి వెళ్ళాను, చేలో తిరిగాను, గట్టున నడిచాను. ఇట్లాంటి ఆటుపోట్లు ఎన్నో తట్టుకున్న నాకు ఇదో లెక్క అన్నాడు. నీకు నవ్వులాటగానే ఉంటుంది. నువ్వు వెళ్ళి తిరిగొచ్చేదాకా నా పైపేనాలు పైనే పోతున్నాయి. అయినా రేత్రి పోగులు ఆ మడిచెక్కలో బడి దొర్లడం తప్పితే ఇన్నాళ్ళు సాధించేదేముంది? ఇక పైన సంపాదించేదేముంది? 3 పూటలు గడవాలంటే 4 కొంపల చుట్టూ అప్పుల కోసం తిరగాల్సి వస్తుంది. ఎప్పటి నుంచో పట్టణంలో ఉన్న కొడుకు రమ్మని కోరుతున్నాడు. ఉన్న కొంచెం భూమి అమ్మేసి ఆడి దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలేసుకొని గడపకుండా కాలుగాలిన పిల్లిలాగా ఇంటికి పొలానికి తిరుగుతూ నువ్వు ఒరగబెట్టేది ఏముందంట? అయినా పండిన పంట తిందురు గాని రమ్మని ఆడు పిలుస్తుంటే పరిగేరుకుని బతుకుతానన్నోడిని నిన్నే చూస్తున్నా అంది శాంతమ్మ. శాంతమ్మ వంక శాంతంగా నవ్వుతూ చూసిన మల్లేశం, పిచ్చిదానా, దూరపు కొండలు ఎప్పుడూ నున్నగానే ఉంటాయి. పరిగెత్తి వెళ్ళామంటే బొక్కబోర్లా పడతాము. నేనేమన్నా పోటీ కోసం పరిగెడుతున్నానా? గెలవడానికి గుప్పడు తిండి గింజలు పండించుకుంటున్నాను. భూమి మీద ఆధారపడే వాడికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. పోరాటం చెయ్యాలి కానీ ఆరాటం ఉండకూడదే. అయినా నా మటుకు నాకు పొలం గట్టు చుట్టూ తిరుగుతూ చేల్లో నడుస్తుంటే మా అమ్మ నాన్నతో ఊసులు చెప్తూ ఆడుకున్నట్టుంటుంది. గాలికి మొక్కలు ఊగినప్పుడల్లా ఏరా అయ్యా బాగున్నావా అంటూ కన్నోళ్ళు పలకరించినట్టుగా ఉంటుంది. అయినా మనం కన్నోడు రమ్మన్నాడని మనల్ని కన్నోళ్ళని ఇడిచిపెట్టి వెళ్తే ఆ పాపం ఊరికే పోదు అన్నాడు బయటికి నడుస్తూ. ఈ సాదత్తానికి ఏమీ తక్కువ లేదు. కొంచెం కదిపితే చాలు మా తాత మా నాన్న అంటా ఇంతప్పుడు కథలు చెప్తావు పెద్దేదో జమీందారులైనట్టు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అదే తూర్పారబోత. గట్టి గింజలన్నీ అప్పులోళ్ళ బొడ్లోకి, తాళగింజలన్నీ పండించిన నోట్లోకి. చేలో పుట్టిన మొక్కలు చేలోనే చచ్చినట్టు నాకు తెలియదా నీ వ్యవసాయం గురించి? ఇదిగో ఈ టార్చ్ లైట్ తీసుకెళ్ళు అంది నవ్వుతూ శాంతమ్మ. కొడుకు మీద బెమ తిరిగిందా అన్నాడు టార్చ్ లైట్ అందుకుంటూ మల్లేశం. 50 దాటిన శాంతమ్మ ముఖం పైన ముడతలు మెరుపులు వెలుతురులో కొత్తగా కనిపిస్తున్నాయి. సూత్రాలు బరువు లేని పసుపు తాడు వెనక్కిపోయి మెడకేదో తాడు బిగించినట్టుగా ఉంది. నిద్రలో చెదిరిన కుంకుమ బొట్టు ముఖమంతా పరుచుకొని మందార పువ్వు రేఖలు అక్కడక్కడా అతికించినట్టుగా ఉంది. వాసరా దాటి లోపలికి వస్తున్న ఈదురుగాలికి చెదిరిన జుట్టంతా తెరచాపలా పరిచినట్టుగా ఉంది. మాట్లాడుతున్నప్పుడు మాటలకు దరివేసినట్టుగా వినిపిస్తున్న చేతికున్న మట్టి గాజుల చప్పుడు తప్ప కాసేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. కాసేపు అయ్యాక చాన్నాళ్ళు అయిపోయింది చూసి ఎట్టున్నారో, కొట్టినా తిట్టినా కొడుకుని మించిన ఆదరువులు ఎవరుంటారు అంది. భార్య వంక జాలిగాను విభ్రాంతిగాను చూశాడు మల్లేశం. పెళ్ళైన దగ్గర నుంచి ఇంటి పనితోనూ పొలం పనితోనూ అలసిపోయినట్టుగా కళ్ళు భారంగా కనిపించాయి. సుఖంగా 4 రోజులు తిని కూర్చున్న దాఖలాలు లేవు. దానికి తోడు అప్పులు తిప్పలు, ఆకలి దప్పులు. అన్ని పరిస్థితుల్లోనూ కట్టించుకున్న తాలిబొట్టుకు విలువిచ్చింది. గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తుంది. గట్టిగా పంట పండితే చిన్న బంగారం నగ చేయించడానికి అవకాశమే కుదరట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక రొంప బురద. రోజు రోజుకి తాను ఊబిలోకి దిగిపోతూ తనతో ఉన్న వాళ్ళని కూడా అందులోకి లాగడమే తప్ప బయటపడింది లేదు. పడతామో లేదో కూడా తెలియదు. భూమి అయినా భార్య అయినా నమ్ముకున్న దాన్ని తెంపుకోవడానికి నిమిషం పట్టదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది. ఆలోచనలు చెదపురుగుల్లా తినేస్తున్నాయి. పేడ పురుగుల్లా అంతరంగంలోకి చొచ్చుకు వెళ్ళి నరాల్ని మెలిపెడుతున్నాయి. తల విదిలించుకుంటూ భార్యను చూసి కొడుకు గురించి తలుసుకుంటే చిన్నపిల్లలాగా అయిపోతావు. నీ పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ఇట్టే మరిచిపోతావు. తల్లిదండ్రులు జీవితాంతం పిల్లల కోసం ఏదో ఒక త్యాగం చేస్తూనే ఉండాలి. పిల్లల్ని కంటం కష్టం, పెంచడం కష్టం, చదివించడం కష్టం.
ఒక ఇంటోడిని చేయడం కష్టం. ఆ తర్వాత మన తలరాత బాగుంటే కొన్నాళ్ళు సుఖపడతాం, లేదంటే బతికినన్నాళ్ళు చత్తా బతుకుతాం. ఆలోచిస్తా కూర్చుంటే మనేదితో మంచం పట్టడం తప్ప లేచి తిరిగే దారి కనబడదు చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం. భర్త వెళ్ళిన వైపు చూస్తూ వాసారాల్లో ఉన్న గుంజకి ఆనుకుని కూర్చుండిపోయింది రాజమ్మ. ఆమె దేహమంతా లోపల తెగి ప్రవహిస్తున్న దుఃఖ ప్రవాహానికి వణికిపోసాగింది. నిద్రలో లేచి రావడం వల్ల కళ్ళు ఉబ్బినట్టుగా అనిపిస్తున్నాయి. ఆకాశం ఉరిపినప్పుడల్లా గుండెలు అదిరిపడుతున్నాయి. మెరుపులు మెరిసినప్పుడల్లా అలసిపోయిన ముఖంలోని అలసట కనిపించసాగింది. ఎన్నో నోములు నోచింది, ఎన్నో పూజలు చేసిందో కొడుకు కోసం. లేక లేక పుట్టిన కొడుకును చూసుకుని లోకాన్నంతా మర్చిపోయింది. వాడి ఆలనలో అన్నీ మర్చిపోయింది. ఒక తల్లిగా కొడుకు కోసం ఆరాటపడడం తప్పు కాదు. అయినా చిన్నప్పుడు గుండెల మీద తన్నుతూ ఆడుకున్న కొడుకు పెద్దయ్యాక అదే గుండెల మీద తన్ని వెళ్ళిపోతే తలుసుకోకుండా ఎలా ఉండగలదు? గుండె ఆగిపోతే కొడుకు జ్ఞాపకాలు ఆగవు. ఈ దేహం మట్టిలో కలిస్తే తప్ప మనసును పట్టి పీడించే కన్నపేగు విషాదం విడిచిపెట్టదు. ఈ కన్ను శాశ్వతంగా నిద్రపోతే తప్ప కలవరింతలాగవు. అయినా పిల్లల సుఖాన్ని మించిన పరమానందం తల్లిదండ్రులకు ఏముంటుంది? ఎక్కడున్నా పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి అనుకుని మనసులోనే ఆశీర్వదించి స్థిమితపడింది. ఏరా అయ్యా, తెల్లారక ముందే వెళ్తున్నావు? చీకట్లో జాగ్రత్తగా ఎల్లు. రోడ్డు పక్కనున్న గుడిసె ముందు కూర్చుని చుట్ట కాలుస్తూ పీలుస్తున్న గురవయ్య తాతను చూసి ఆగిపోయాడు మల్లేశం. రాత్రంతా కురుస్తూనే ఉన్న వానకి రోడ్డేదో వాకిలేదో తెలియకుండా ఉంది. బతుకులన్నీ పుణ్యం పుట్టడు, పురుగులు తట్టడు. నిన్ను చూస్తుంటే నీ తాతతో వ్యవసాయం చేసిన రోజులు గుర్తొస్తున్నాయి. నీకులాగే పొద్దస్తమానం పొలం అని పలవరించేటోడు. పొలంలోనే చిన్న గుడిసేసుకొని కొన్నిసార్లు అక్కడే పడుకునేవాడు. విషపురుగు కుట్టి పడుకున్నోడిని పడుకున్నట్టే కాలం గేలమేసి లాక్కుపోయింది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అంత ఎగిరెగిరి వ్యవసాయం చేసి ఉండే ఇంటికి కంతలు, వేసుకునే బట్టకి అతుకులు తప్ప ఇన్నేళ్లలో బావుకున్నది ఏముందని అన్నాడు గురవయ్య పొగను నోట్లోంచి వాకిట్లోకి వదులుతూ. గురవయ్య తాత వంక బాధగా చూశాడు మల్లేశం. మొలకి గోచి తలకి కండువా చుట్టుకున్నాడు. బుడ్డి దీపం వెలుతురు అతని కళ్ళ మీద పడి గోలిలా మెరుస్తున్నాయి. ఎన్నో ఆటపోట్లకు తట్టుకున్న 80 దాటిన దేహం ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు నిద్ర లేస్తాడో తెలియదు. ఎప్పుడూ గుమ్మం ముందు కూర్చొని చుట్ట తాగుతూనే ఉంటాడు. భార్య పోయాక మరీ ఒంటరితనంతో దిగులుతో ఉన్నట్టుగా కనిపిస్తుంటాడు. ఒకరి కోసం ఎదురు చూడడు, ఒకరి గురించి ఆలోచించడు. ఎదురు చూసినా వచ్చి పలకరించి వెళ్ళడానికి పిల్లలు లేరు. బంధువులు అనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడో తప్ప ఆయన వాకిట్లో అడుగు పెట్టరు. 4 గింజలు ఉడికిన తర్వాత వార్చిన గంజిలోనే ఉల్లిపాయో పచ్చిమిరపకాయో నంజుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. తిన్న తర్వాత తనకి తెలిసిన పద్యమో పాటో పాడుకుంటూ రోజులు గడిపిస్తాడు. ఏం చేద్దాం తాత, 4 వేలు నోట్లోకి వెళ్ళాలంటే కష్టపడకపోతే ఎట్టా? నువ్వంటే ఒక్కడివే, నాకు అలా కాదుగా. పండినా పండగపోయినా పొలాన్ని సాగు చేయకుండా వదిలేయడం అంటే పిల్లోడిని కన్ని రోడ్డున పడేయడమే. ఏదో బెమ, కొడుకు చూస్తాడని, పొలం పండి ఆకలి తీరుస్తుందని అన్నాడు తాత చేతిని నొక్కుతూ. మల్లేశం స్పర్శకి తాత దేహం కదిలిపోయింది. గుంటలు పడిన బుగ్గల్ని చీల్చుకుంటూ నవ్వు బయటికి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. సగానికి పైగా ఊడిపోయిన పళ్ళల్లోంచి గాలితో కూడిన శబ్దాలు తప్ప నవ్వుతున్నట్టుగా అనిపించట్లేదు. బలవంతంగా ప్రయత్నం చేస్తూ నవ్వుతున్నట్టుగా దేహాన్నంతా కదిలిస్తూ, అంతేలేరా, ఆకలైనప్పుడు బాధ కలిగినప్పుడు సుట్ట వెలిగించి 4 పీకులు లాగితే అన్నీ మర్చిపోతాను. నాకు ఈ సుట్ట వ్యసనం, నీకు ఆ పొలం వ్యసనం. ఈ మానాలంటే మనం పోవాలంతే అన్నాడు గురవయ్య తాత. ఏమీ మాట్లాడకుండా రోడ్డు మీద పడుతున్న వానను చూస్తూ కూర్చున్నాడు మల్లేశం. కుడి చేతితో మల్లేశం భుజం మీద తట్టి ఎడమ చేత్తో నోట్లో చుట్ట బయటికి తీసి పొగ వదిలిన గురవయ్య పెద్దగా నవ్వుతూ, మన గొడవ వదిలేయి, నిన్న ఊళ్ళోకి రామనాథం వచ్చాడంటగా. ఎప్పుడో చిన్నప్పుడు ఊరు వదిలి వెళ్ళినోడు ఇన్నేళ్ల తర్వాత డాబుగా కారేసుకొని వచ్చాడు. పట్నంలో ఏదో ఇత్తనాల వ్యాపారం చేస్తాడంట. బాగా సంపాదించాడు. మనం కర్మ కాకపోతే ఇన్నేళ్ల నుంచి భూమిలో పడి దొర్లుతుంటే రాని లాభాలన్నీ ఇత్తనాలు అమ్మితే ఎట్టా వచ్చినాయో తెలియట్లేదు. వ్యవసాయం కంటే వ్యాపారమే బాగున్నట్టుంది. పొగ ఎదురుగాలికి ముఖానికి కొట్టి ఉక్కిరి బిక్కిరయి పెద్దగా దగ్గసాగాడు గురవయ్య తాత. పక్కన కూర్చున్న మల్లేశం పైకి లేచి గురవయ్య తాత తల మీద కొట్టి, ఇట్ట తాగి తాగి ఏదో నాడు తెలియకుండానే పోయేటట్టున్నావు. ఇన్నేళ్ల నుంచి తాగుతున్నావు, ఇప్పుడైనా మానొచ్చుగా అని.
మళ్ళీ కాసేపు అయ్యాక వ్యవసాయం చేసేవాడు గానగిద్దులా కష్టపడాలి. మాయా మర్మం తెలియదు, మాట మార్చడం కుదరదు. వ్యాపారం చేసేవాళ్ళు అట్ట కాదుగా. బుర్రలో ఉన్న గుజ్జంతా ఎదుటోడి బుర్రలోకి ఎక్కించాలి, వాళ్ళని నమ్మించాలి, సరుకు కొనిపించాలి. మనం మట్టిని నమ్ముకున్నోళ్ళం కాబట్టి బతికినన్నాళ్ళు మట్టిలోనే పడి దొర్లుతుంటాం. వాళ్ళు మహారాజులు, మెదడుని నమ్ముకున్నోళ్ళు కాబట్టి మేడల్లో ఉంటారు. వ్యవసాయం చేయడం మన కర్మ కాదు తాత, ధర్మం. అయినా చేను చేసి చెడలేదు, చెడ్డ చేసి బతకలేదని ఊరికే అన్నారా అని చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం. వెళ్తున్న మల్లేశాన్ని చూస్తూ తాత పెదాలు విచ్చుకుని కళ్ళు మూతలు పడ్డాయి. ఏటికేదం బట్టి ఏయి పుట్లు పండించి గంజిలో మెతుకెరగరన్నా. ఆగుతూ ఆగుతూ గురువయ్య తాత తొర్రిపల్లాల్లో నుంచి తోసుకుంటూ వస్తున్న పాట వింటూ ముందుకు నడిచాడు మల్లేశం. నిద్రలో నడిచినట్టుగా ముందుకెళ్తున్నాడు మల్లేశం. అలవాటైన దారే అయినా వాన వల్ల గుంటెక్కడో మొరమెక్కడో తెలియకుండా అడుగులు పడుతున్నాయి. మొరక ఉందనుకొని అడిగేసి ముందుకు తులుతున్నాడు. గుంట ఉందనుకొని దాటబోయి పట్టు తప్పుతున్నాడు. తల వీపు తడవకుండా కప్పుకున్న గోనె సంచి గొడుగు గాలికి ఎగిరిపోకుండా 2 చివలను చేతితో గట్టిగా లాగి పట్టుకోవడం వల్ల వేళ్ళు నొప్పి పెడుతున్నాయి. చిన్న బజారు పెద్ద బజారు దాటి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేశాడు. ఆ రోడ్డు దాటి కొంచెం ముందుకెళ్తే అటు ఇటు పొలాలు. రోడ్డు మీద తప్ప అడుగు పక్కన పడుతుంటే కాలు నిండా బురద అంటుకుంటుంది. బొటన వేలికి ఏదో తగిలినట్టుగా నొప్పి పుట్టసాగింది. మోకాలు కింద నుంచి పాదాల వరకు ఏదో ముళ్ళకంచె గీరుకున్నట్టుగా అనిపించసాగింది. దేన్ని పట్టించుకునే స్థితిలో లేడు మల్లేశం. పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తలాగా, తదేకంగా ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లాగా, పరిసరాలను పట్టించుకోకుండా ధ్యాన ముద్రలో ఉన్న మునిలాగా అతని దృష్టంతా చేను చుట్టూనే తిరగసాగింది. ఇంటికి వచ్చే ఈ పంట మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ పంటను చూపించి ఎంతోమంది దగ్గర అప్పులు చేశాడు, చేబదులు తీసుకున్నాడు. వాళ్ళ అప్పులు తీర్చగా ఏమైనా మిగిలితే ఏదో చేయాలని ఆశపడ్డాడు. కానీ పరిస్థితి చూస్తుంటే ఆకాశం అంతా అమావాస్య కమ్ముకున్నట్టుగా మారిపోయింది. దూరంగా కనిపిస్తున్న పొలాన్ని చూస్తూ గట్టు మీద నడవసాగాడు మల్లేశం. గట్టుకు 2 వైపులా ఉన్న చేలన్నీ మోకాళ్ళలోతు నీళ్ళల్లో మునిగిపోయి కనిపించసాగాయి. ఒక నీళ్ళలో చేతికి రావాల్సిన వరి కంకులన్నీ కుప్పలు కుప్పలుగా బిగించి కట్టినట్టు వాలిపోయి నీళ్ళల్లో తేలుతూ కనిపిస్తున్నాయి. తన చేను అసలే పల్లెంలో ఉంది. పంట మొత్తం నీళ్ళల్లో మునకలేస్తూ ఉండుంటుంది అనుకున్న మల్లేశం వణుకుతున్న కాళ్ళతో చేల్లో ప్రవేశించాడు. గుండె బద్దలైంది. చేలో దిగి వెర్రిగా అరుస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడిచాడు. పడిపోయిన వరి పైరును చేతితో పట్టుకుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కంకులు బరువుకు మళ్ళీ నీళ్ళల్లోనే వాలిపోతున్న పంటను చూసి మల్లేశం ప్రాణం సోలిపోయింది. కనీసం కొంత నీరైనా బయటికి పోతే కొంతలో కొంత పంట మిగులుతుందనే ఆశతో చేలో ఒక మూలకు వెళ్ళి గట్టు తెగ్గొట్టాడు. మరొక పల్లం కలగలిసి ఉండడం వల్ల నీళ్లు కొద్ది కొద్దిగా వెళ్ళసాగాయి. కొద్ది కొద్దిగా వెళ్తున్న నీళ్ళను చూస్తూ మనసు బరువుగా అయిపోయింది. అయినా తన వెర్రి కానీ అలా ఎంతసేపు చేయగలడు? జరిగేది జరక్క మానదు. నష్టమో కష్టమో అడుగు ముందుకేశారు. ఆలోచించకూడదు. పొలం వంక చూస్తూ గట్టు మీద కూర్చున్నాడు. అప్పుల కొండలతో పాటు దిగులు బరువును మోయాలంటే ఇబ్బందిగానే ఉంది. తనలో తానే మాట్లాడుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకోసాగాడు. వాన ఉధృతి తగ్గింది. కళ్ళ ముందు మసక మసకగా వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. పైకి లేచి ఒకసారి పొలం వంక చూశాడు. 10 లంకనాలు చేశాక నిలబడే ఓపిక లేనట్టుగా ఎటు పడితే అటు పడిపోయిన రోగిలాగా కనిపించింది పొలం. భుజాన తుండుగుడ్డతో మొహం తుడుచుకొని ఇంటికి బయలుదేరాడు. దారంతా వరద, బురద. ఇంత జాగ్రత్తగా నడుస్తున్నా ఎక్కడో ఒక చోట బురదలో కూరుకుపోతున్న కాళ్ళను చూసి వ్యవసాయం ఎంత జాగ్రత్తగా చేసినా చివరికి మిగిలేది బురదేనన్నమాట అనుకుని నవ్వుకున్నాడు. దారి పక్కనున్న చేతి పంపు దగ్గర కాళ్ళ కంటిన మట్టిని శుభ్రంగా కడుక్కుని ఇంటి దారి పట్టాడు. రోజంతా కురిసిన వానకి పల్లెంతా కళావికలంగా కనిపించింది. ఎక్కడెక్కడి చెత్త కొట్టుకొచ్చి దారంతా పరుచుకొని ఉంది. గాలికి విరిగిన చెట్టు కొమ్మలను నరికి పక్కకి లాగుతున్నారు పల్లెవాళ్ళు. వాటిని చూస్తూ తన గల్లీలోకి వెళ్తున్న మల్లేశం, బాబాయ్ ఒక అడుగు ఇటేసి వెళ్ళు అన్న మాటతో ఆగిపోయి మాట వినిపించిన వైపు తిరిగాడు. రామమందిరం అరుగు మీద వెలిగిపోతూ కూర్చున్న రామనాథం కనిపించాడు. నలగని బట్టలతో, అన్ని వేళ్లకు బంగారు ఉంగరాలతో, మెడలో లావుపాటి గొలుసుతో, వ్యాపార మెలకువల్ని అవుపోసన పట్టిన మహాసామ్రాజ్యంలా ఉన్నాడు. చేతిలోని కర్రపుల్లలతో నేల మీద రాస్తూ కొంతమంది, చుట్టపీకలు చుట్టుకుంటూ మరికొంతమంది అతని ముందు 10 మంది దాకా కూర్చుని కనిపించారు.
అటువైపు నడిచి అక్కడ ఉన్న వాళ్ళతో కూర్చున్నాడు మల్లేశం. వరకటిలాగానే వ్యవసాయం లాభసాటిగా లేదు. ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకపోయినా అదే కూలి అన్నట్టుగా రోజులు మారిపోయాయి. ఎప్పుడు వానొస్తుందో పంట మునుగుతుందో కూడా తెలియకుండా ఉంది. పోయినసారి తెచ్చిన విత్తనాల్లో ఎక్కడో పొరపాటు జరిగింది. ఎప్పుడు ఇచ్చేవాడే కదా అని తీసుకుంటే నకిలీ వెంటగట్టాడు. వాటి వల్ల లాభం ఎక్కువగా లేకపోయినా నష్టం మాత్రం రాదు. అందుకే ఈసారి వాడి దగ్గర కాకుండా వేరే వాడి దగ్గర మిట్ట పంటకు అవసరమయ్యే విత్తనాలు తెచ్చాను. కనీసం మాగాణంలో వచ్చే నష్టాన్ని కొంతవరకు మిట్టలోనైనా పూడ్చుకుంటారని. అసలు కొన్ని చోట్ల వ్యవసాయం లాభసాటిగా లేదని వచ్చిన రేటుకే పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుల్ని బ్యాంకులో దాచుకొని కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నారు చాలామంది. చెప్పుకుపోతున్న రామనాథం వంక దిగులుగా భయంగా చూశాడు మల్లేశం. తన దిశ మార్చుకొని ఒక్కోసారి ఒక్కో ప్రాంతాన్ని కబలించే తుఫాన్ లక్షణాలు కనిపించాయి రామనాథంలో. తమంతా తామే పంటలు వేసి కావాలని బురదలో కూరుకుపోతున్నారో, తెలిసిన వాళ్ళు తమ వ్యాపారాన్ని లాభసాటిగా చేసుకోవడానికి తమను బురదలోకి లాగుతున్నారో కొంచెం కొంచెంగా అర్థమైంది మల్లేశానికి. విత్తనాలు కల్తీ, ఎరువులు కల్తీ, మందులు కల్తీ, అసలు రైతు బతికే నకిలీగా మారిపోయింది. పేదరికంతో అడుగు ముందుకు పడదు. అప్పులిచ్చిన వాళ్ళతో నిరంతరం సతమతం, సంఘర్షణ. రైతు బతికే బయటికి రాలేని ఊబిలాగా మారిపోయింది. ఒప్పుకుంటారన్న ధీమాతో వేలి ఉంగరాలని అటు ఇటు తిప్పుకుంటూ కనిపించాడు రామనాథం. చుట్టూ కూర్చున్న అందరినీ ఓసారి చూసి, రామనాథమా, వరిసేలో మిగిలిన బురద చాలదా బాబు, మెట్టసేలో మట్టి కూడా ఒంటికి పూసుకోవాలా అన్నాడు. అందరూ మల్లేశం వైపు అయోమయంగా చూశారు. రామనాథం విస్తుపోయాడు. ప్రాణం తీస్తుందని తెలిసిన విష జంతువులను కూడా పెంచుతూనో పూజిస్తూనో ఉన్న జనాలు ఉన్నంతకాలం తనలాంటి వాళ్లకు ఇబ్బంది లేదనుకున్నాడు. తను చెప్పే మాటలకు తలాడిస్తూ తోకూపుకుంటూ వచ్చే రైతులంతా అమాయక గొర్రెలు అనుకున్నాడు. కానీ కళ్ళ ముందు దృశ్యం అతనిలో ఏవో అనుమానాలు రేకెత్తించసాగాయి. మాట్లాడుతున్న మల్లేశం వంక విస్తుపోయి చూడసాగాడు. బాబు, ఇత్తనం చెడిందని వ్యవసాయం వదులుకుంటామా? పెత్తనం సాగలేదని పాడ బిగించుకుంటామా? 4 గడ్డి పరకలు ఎత్తే ఆవు పాలిస్తుంది, 4 ఎంగిలి మెతుకులు ఎత్తే కుక్క విశ్వాసం చూపిస్తుంది. మనిషి ఏంటో బాబు, పక్కనే ఉండి డొక్కలో పొడుతాడు, పాలు తాగి రొమ్ముగుద్దుతాడు, తిన్న ఇంటి వాసాలు లెక్కెత్తాడు. ఎండకి వానకి పనికిరాని మా ఇల్లు వాకిలు చూడండి, అంటుకుపోతున్న మా కడుపులు చూడండి. రేత్రి పోగులు రెక్కలు ముక్కలు చేసుకుంటే మాకు మిగిలేది తాలుగింజలు ఎండుగడ్డే బాబు. ఒక్కోసారి ఆ ఎండుగడ్డిని కూడా అప్పుల కోసం అమ్ముకుంటాం. మాటలు చెప్పి మాయ చేసే మీలాంటోళ్ళు ఉన్న చోట వ్యవసాయం చేసే వాళ్ళంతా తూర్పారబోతకి ఎగిరిపోయే తాలుగింజలే బాబు, తాలుగింజలే. ఇంటిదారి పట్టాడు మల్లేశం. కూర్చున్న అందరిలోనూ ఏదో ఆలోచన మొదలైంది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.